మొత్తానికి టర్కీలోని అలియాగా యాంకరేజ్‌కైతే వచ్చేసాం. యాక్చువల్లీ నైట్ అయితే పెద్ద సీనే జరిగింది. నైట్ నా వాచ్‌లో ఇక్కడ టర్కీలోని సెక్టార్స్ వాళ్ళకు రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళైతే నాకు కాల్ చేసి మీ డెస్టినేషన్ అనేది అలిగాకు మారింది. ఇజ్మీర్ కాదు అని అనేసరికి నేనైతే కెప్టెన్‌కి కాల్ చేశా. కెప్టెన్ ఏమో నువ్వే ఏజెంట్‌కి షిప్ ఫోన్ నుంచి కాల్ చేసి కనుక్కో ఒకసారి అని చెప్పాడు. సరే అని నేను షిప్ ఏజెంట్‌కి కాల్ చేస్తే ఏజెంట్ ఏమో అవును షిప్ సప్లైస్ అనేవి అలియాగాలో వస్తున్నాయి. ఇజ్మీర్‌లో కాదు అని చెప్పాడు. సో, నేను మళ్ళీ కెప్టెన్‌కి కాల్ చేసి ఇలా ఇలా వస్తుంది అజ్మీర్‌లో కాదు అలిగాలో అంటే, తను సరే సెకండ్ నువ్వు డైరెక్ట్‌గా షిప్‌ని అలియాగాకి హెడ్డింగ్ చెయ్యు అండ్ అలియాగా యాంకరేజ్ రీచ్ అవ్వడానికి 1 అవర్ ముందు తనకైతే వేకప్ కాల్ ఇవ్వమని చెప్పాడు. సరే అని ఇంకా కెప్టెన్‌తో ఇంకా ఫోన్‌లో మాట్లాడుతున్నానో లేదో ఈలోపు మళ్ళీ సెక్టార్ వాళ్ళు కాల్ చేసి యురేనస్ ఎల్ ప్లీజ్ ఆల్టర్ యువర్ కోర్స్ అని దొబ్బుతున్నారు. సో, వెంటనే నా హెడ్డింగ్ అనేది అలియాగా యాంకరేజ్ వైపు పెట్టి హెడ్డింగ్ అయిపోయాను. తర్వాత ఒక 10-15 మినిట్స్ లోపు నెక్స్ట్ ప్యాసేజ్ ప్లానింగ్ అలియాకైతే వే పాయింట్స్ అయితే క్రియేట్ చేసి, ఆ వే పాయింట్స్ పట్టుకొని మార్నింగ్ నా వాచ్ అయ్యేటప్పటి వరకు ఇంకా 2 అవర్స్ ఉందనమాట ఈటీఏ. సో, చీఫ్ ఆఫీసర్ వస్తే చీఫ్ ఆఫీసర్ చెప్పా ఇలా 1 అవర్ ముందు కెప్టెన్‌కి అయితే వేకప్ కాల్ ఇవ్వు అనుకోని చెప్పి హ్యాండ్ ఓవర్ ఇచ్చి నేనైతే వెళ్ళిపోయాను పడుకోవడానికి. కొత్త క్రూ అయితే సైన్ ఆన్ అవుతున్నారనమాట. చూడండి బ్యాగులు పట్టుకొని వస్తున్నారు షిప్‌లోనికి. గైస్ మా షిప్‌లో అయితే సర్వే అవుతుంది. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ మనోడైతే సర్వేయర్ అన్నమాట. సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ అయితే అవుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, లైఫ్ జాకెట్ అండ్ ఇంట్రెస్ట్ అయితే బ్యాక్ సైడ్ లైఫ్ జాకెట్స్. సో, మా షిప్ యొక్క టోటల్ ఎల్ఎస్‌సి, ఎఫ్ఎఫ్ఏ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా యాన్యువల్ ఇన్స్‌పెక్షన్ అయితే అవుతున్నాయన్నమాట. టోటల్ లైఫ్ జాకెట్స్, ఇమ్మర్షన్ సూట్స్, బ్రీతింగ్ అపరేటస్ అండ్ కొత్తగా లైఫ్ రాఫ్ట్స్ అన్నీ కూడా అండ్ క్రూ అయితే సైన్ ఆఫ్ అయిపోతున్నారు. గైస్ ఈరోజు అయితే క్రూ అయితే సైన్ ఆఫ్ అయిపోయారు. సైన్ ఆఫ్ అయిపోయారు. సో వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట మనతో ఎప్పుడు సైన్ ఆఫ్ సేమ్ అంటే మనతో పాటు ఉన్న ఒక ఫ్రెండ్ పెళ్ళి అయితే ఎలా అనిపిస్తుంది, ఆడది అయిపోతుందిరా పెళ్ళి మనది ఎప్పుడు రా అని ఉంటది కదా. సో అలా అనమాట. చూద్దాం. మన పెళ్లి పక్కన ఏంటంటే సైన్ ఆఫ్ కి టైం ఉందిలే, సేమ్ అలానే పెళ్లికి కూడా టైం ఉంటది. ప్రజెంట్ అయితే టర్కీ యాంకరేజ్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ క్రూ సైన్ ఆఫ్ అవుతున్నారు అండ్ ఎల్ఎస్సి ఎఫ్ఎఫ్ఏ యాన్యువల్ ఇన్స్పెక్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈరోజు ఈవినింగ్ క్యాచ్ అయిపోతాం అండ్ నెక్స్ట్ పోర్ట్ పోర్చుగల్కి వెళ్తాం అనమాట, సిటిపుల్కి.